అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. విషయం ఏంటంటే రీసెంట్గా రోజా ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆర్కే రోజా ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేదు అంటుంది. అంటే ఈవిడ రీసెంట్గా రక్త పరీక్షల కేంద్రం పెట్టింది. రక్త పరీక్షల కేంద్రం పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి ఆయన బ్లడ్లో భయం లేదు అని తేల్చేసింది. మరి ఆ బ్లడ్ నాకు తెలిసి కోడికత్తి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వచ్చిన బ్లడ్తో ఆ శాంపుల్స్తో టెస్ట్ చేసిందా, లేకపోతే గులకరాయి తగిలింది కదా, ఆ గులకరాయి తగిలినప్పుడు వచ్చినటువంటి బ్లడ్ శాంపిల్స్తో టెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేదని చెప్పింది. అర్థం కావట్లేదు. ఆవిడ ఓవరాల్గా ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేదు అంటుంది. నేను సూటిగా రోజాను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ గాలిగూడ దూరంతా ఇనుప కంచెలు ఎందుకు నిర్మించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే 300 కోట్ల రూపాయల ప్రజాధనంతో 982 మంది ప్రైవేటు సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే పరదాల చాటున ఎందుకు జనాల మధ్యన నడిచాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే మునిపెన్నడూ లేని విధంగా ఎలక్షన్స్లో ఓటమి తర్వాత బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి 18 సార్లు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో భయం లేకపోతే అక్రమాస్తుల కేసులో కోర్టుకి ఎందుకు హాజరు కావడం లేదు? మరి ఎందుకు? నేను సూటిగా రోజా నిన్ను అడుగుతున్నా. అన్న గురించి పక్కన పెట్టు. అన్నకి చెల్లివి ఎవరో నువ్వు. చెల్లివైన నువ్వు ఓడిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టకుండా చెన్నైలో ఎందుకు దాక్కున్నావు? అంటే నీకు భయం ఉంది. ఇలాంటి ఎలివేషన్స్ ఇవ్వద్దని నీకు చాలాసార్లు చెప్పా. ఎంతో ముందు కూడా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీకి వెళ్ళి అన్నయ్య దెబ్బలో తిరుగుండదు, అన్నయ్య దెబ్బలో ఎదురుండదు, ఈ మాటలే మాట్లాడి ఎలివేషన్స్ ఇచ్చి అన్నని ఎలిమినేషన్ చేశావు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీతో కూడిన మాటలు మాట్లాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడ చెప్పిన రక్త పరీక్షల కేంద్రానికి సంబంధించినటువంటి ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి అందులో ఇంకో భాగంగా అదే వీడియో ఇంకోసారి చూద్దాం. చూడండి. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. నాకు తెలియదు. ఆర్కే రోజాని నేను క్వశ్చన్లు అడగదాం అనుకుంటున్నా. ఆవిడ ఏమంటుందంటే మొదటిది వచ్చి అన్న బ్లడ్లో భయం లేదు అనింది. భయం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేశాడని నేను సూటిగా ప్రశ్నించా. రెండోది ఏంటంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారు అంటుంది. నేను దీనికి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్కే రోజా ఎంతో ముందు కూడా చాలాసార్లు ఈవీఎంల గురించే మాట్లాడింది. అంతేగాని ఆవిడ ఒక ఊరికి వెళ్తే కొట్టడానికి పరిగెత్తారు రోజాని, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంటే జనాలు కొట్టడానికి పరిగెత్తుకుంటూ పైకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు? సో అవన్నీ పక్కన పెడదాం. ఈవీఎంల గురించి ఆవిడ మాట్లాడింది కాబట్టి నేను ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్లు ఆర్కే రోజాని అడగదాం అనుకుంటున్నా. నెంబర్ 1, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లని అక్కసుతో ఉన్న పొలంగా ముగించేశాడు అని ప్రజలకు తెలిసినా మీకే ప్రజలు ఓట్లేశారు. కాదు ఈవీఎం విషయంలో మిమ్మల్ని మోసం చేశాయి. లక్షల టిట్కో ఇళ్లను పేదవాళ్ళకి ఇవ్వకుండా ఆపేశాడు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం విషయంలో మిమ్మల్ని మోసం చేశాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి మద్యాన్ని కల్తీ చేసి అందరి ఆరోగ్యాలతో ఆడుకున్నాడు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం విషయంలో మిమ్మల్ని మోసం చేశాయి. గౌరవ సభ, నిండు సభ, అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచు భువనేశ్వర గారిని అనరాని మాటలు అనిపించాడు, చంద్రబాబు గారిని ఏడిపించాడు. ఈ విషయం ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాబట్టి ఈవీఎం విషయాలు మిమ్మల్ని మోసం చేశాయి. ఇసుక దందాలు, భూ కబ్జాలు విచ్చలవిడిగా చేశారు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాబట్టి ఈవీఎంలే మిమ్మల్ని మోసం చేశాయి. శేషాచల అడవుల్లోని ఎర్రచందనాన్ని ఎగరేసుకుపోయారు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎంలే మిమ్మల్ని మోసం చేశాయి. దేవాలయాల్ని, అందులోని దేవుళ్ళని అన్యమత ప్రచారంతో నాశనం చేశారు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం విషయంలో మిమ్మల్ని మోసం చేశాయి. బాబాయిని పైకి పంపాడు, కన్న తల్లిని సొంత చెల్లిని బయటికి పంపాడు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం విషయంలో మిమ్మల్ని మోసం చేశాయి. చదువు చెప్పే, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని
వైన్ షాప్ ముందు నిలబెట్టాడు అని ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాదు ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేశాయి. గంజాయిని దిగుమతి చేసి కుర్రకారుని ఎంజాయ్ చేయమని అందరినీ ప్రోత్సహించాడు. ఈ విషయం ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేశాయి. డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు, పసివాడిని పెట్రోల్ పోసి కాల్చేశారు, దళిత డాక్టర్ని దారుణాతి దారుణంగా హతమార్చారు. ఇవన్నీ ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాదు ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేశాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలను ప్యాకేజీలు శాలరీలు ఇచ్చి దారుణాతి దారుణంగా దుర్భాషలాడించారని ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాదు ఈవీఎం మిషన్లే మిమ్మల్ని మోసం చేశాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా గాలికి వదిలేశారు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లే మిమ్మల్ని మోసం చేశాయి. పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్రం 3 రాజధానుల మీద పెట్టలేదని ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేశాయి. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేశాయి. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోని మహిళలకు ఏమాత్రం భద్రత రక్షణ లేదని ప్రజలకు తెలిసినా ప్రజలు ఓట్లు మీకే వేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లే మిమ్మల్ని మోసం చేశాయి. విశాఖపట్నంలోని ఋషికొండని బోడుగుండు కొట్టారు అని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లు వేశారు. కాకపోతే ఈవీఎం మిషన్లే మిమ్మల్ని మోసం చేశాయి. చెప్పు రోజా, ఈవీఎం మిషన్లు మోసం చేశాయి, ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేసాయి అన్నావు. ఇన్ని అరాచకాలు ఇన్ని అవినీతులు చేసిన తర్వాత కూడా ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేయాలా? ఈవీఎం మిషన్లు మిమ్మల్ని మోసం చేయాలా? అంత అవసరం అంటావా? నేను ఒకే ఒక మాట చెప్తాను. ఈరోజు నగిరిలో నిన్ను ఈవీఎం మిషన్ని గానా నిలబెడితే ఈవీఎం మిషనే గెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్కి నీకున్నంత నోటితోలు ఉండదు. ఈవీఎం మిషన్ నువ్వు చేసినటువంటి అక్రమాలు చేయదు. ఈవీఎం మిషన్ నీలాగా అవినీతి చేయదు. ఈవీఎం మిషన్ నీలాగా 3,000 కోట్ల రూపాయలు అన్నదమ్ముల సాక్షిగా సంపాదించదు. ఈవీఎం మిషన్ నీలాగా తిరుమల కొండ మీదకి వెళ్ళి కోట్ల రూపాయలు అర్జించదు. ఈవీఎం మిషన్ నీలాగా భూకబ్జాలు ఇసుక దందాలు చేయదు. ఈవీఎం మిషన్ నీలాగా నీతి మాలిన పనులు చేయదు. కాబట్టి ఈవీఎం మిషన్ని నిన్ను నగిరి నియోజకవర్గంలో నిలబెడితే ఈవీఎం మిషనే గెలవబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతెందుకు, నువ్వు నగిరిలోని ఒక ఊరికి వెళ్తే నిన్ను కొట్టడానికి చెప్పులు పెట్టుకొని జనాలు నీ మీద పడ్డారు. మరి వాళ్ళందరూ ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకంటే నీతి నిజాయితీ మనలో ఉంటే ఈవీఎం మిషన్ మ్యానిపులేట్ ఎందుకు చేస్తాయి? ఇవన్నీ మానేసి ఇక మీదట మంచిగా బతకడం నేర్చుకో. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అన్న కాదు నువ్వు కాదు, వైఎస్ఆర్సీపీ రానున్న 5 సంవత్సరాల పార్టీ ఉండడం కూడా కష్టమే. 2019లో కూడా ఇయే ఈవీఎం మిషన్లు పెట్టి ఎలక్షన్స్ జరిగాయి. 151 సీట్లు మీకు వచ్చాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వర్గం కానీ ఒక్క మాట కూడా ఈవీఎం మిషన్లు మోసం చేసి మ్యానిపులేట్ చేసేయని అడగలేదు. మరి అదే 2024లో 164 సీట్లు కూటమికి వచ్చిన తర్వాత జీర్ణించుకోలేక అదే ఈవీఎం మిషన్లు అదే ఈవీఎం మిషన్లతో పోలింగ్ జరిగితే ఇప్పుడు మాత్రం ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేసాయి, ఈవీఎం మిషన్లు చీట్ చేసాయి అని అడుగుతున్నారు. మరి 2019లో ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో అవే కదా 2024లో కూడా పెట్టారు. అంటే అప్పుడు అవి చీట్ చేయలేదు, అప్పుడే మ్యానిపులేట్ చేయలేదు, అప్పుడే మోసం చేయలేదు. అవే ఈవీఎం మిషన్లు మంచిగా కోర్సు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు చెప్పే మాటలన్నీ విని పోలింగ్ బూత్లకు వచ్చి మిమ్మల్ని మోసం చేసే అంటాం. నేను ఒకే ఒక మాట మాట్లాడుతున్నా. ఈరోజు ఈవీఎం మిషన్లు మోసం చేయడానికో చీట్ చేయడానికో మ్యానిపులేట్ చేయడానికో అవి జగన్మోహన్ రెడ్డో రోజానో కాదు, అవి ఈవీఎం మిషన్లు. అవి ఎలా అయితే తయారీ అవుతాయో, ఎలా అయితే దాంట్లో సాఫ్ట్వేర్ పెడతారో, ఎలా అయితే దాంట్లో పద్ధతులు ఉంటాయో వాటిని అవి అనుసరిస్తాయో తప్ప రోజాలాగా గడ్డి తినవు, జగన్మోహన్ రెడ్డిలాగా పిరికి చర్యలు తీసుకోదు. అది ఈవీఎం మిషన్ అనేది ఎలా అయితే మనం పొందుపరుస్తామో, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఈవీఎం మిషన్లు భారతదేశం మొత్తం అన్ని చోట్ల కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. అది ప్రజలకు కూడా తెలుసు. నువ్వు కరెక్ట్గా పరిపాలన చేయలేక అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టి రోడ్లు సరిగ్గా లేక పిల్లలకి సరిగ్గా స్కూళ్ళు లేవని తెలిసి కూడా వాటిని ప్రశ్నించక అసెంబ్లీకి వెళ్ళిపోయి అన్నకి ఎలివేషన్స్ ఇచ్చి ఎలిమినేషన్ చేసిన చరిత్ర నీది. నీ ఎలివేషన్స్ వల్లే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎలిమినేషన్ అయిపోయినాడు. అన్న కొట్టే దెబ్బలు తిరుగు ఉండదు, అన్న కొట్టే దెబ్బలు బెదురు ఉండదు అన్నావు. ఈరోజు ప్రతిపక్షం ఉండదు అని ప్రజలు సూచించారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. 2019లో ఉన్న ఈవీఎం మిషన్లే 2024లో కూడా ఉన్నాయి. అంటే నేను ఏమంటాను అంటే ఈవీఎం మిషన్ అంటే రోజానో జగన్మోహన్ రెడ్డో కాదు మోసం చేయడానికి.
ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేయలేదు, ఈవీఎం మిషన్లు చీట్ చేయలేదు. మీరు ప్రజల్ని మోసం చేశారు, ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. కాబట్టి నువ్వు నోరు లేని వస్తువులు వాటికి ముంచి వాటి మీద ఏం వేయబాక. ఉంటా. గుడ్ బై.